ఈ వీక్ నుంచి సీరియస్ స్టడీలోకి మనం వెళ్ళబోతున్నాం. లాస్ట్ వీక్ నేను మీకు నెమ్మదిగా కొంచెం ఉప్పందించాను, నేను రక్షణ శాస్త్రం గురించి మాట్లాడుతాను అని. దీని గురించి నేను ఏం మాట్లాడాలి అని నేను ఒక అవుట్లైన్ ప్రిపేర్ చేసుకుంటా ఉంటే ఆల్మోస్ట్ ఇట్ ఈస్ గోయింగ్ అప్ టు 15-16 వీక్స్. ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ సాల్వేషన్. ఏంటండి? రక్షణ గురించి మాట్లాడతాము. ఇంకా నేను సీరియస్ స్టడీ అన్నాను కదా. ఎవ్రీ వీక్ ఐఎమ్ గోయింగ్ టు రిలీజ్ అ పేపర్, మీ చేతికి ఇచ్చేస్తాను. అంటే ఇంకా నేను మీ చేతికి దొరికేసినట్టే. దాన్ని బేస్ చేసుకొని మీరు స్టడీ చేసి మనమందరం కూడా క్వశ్చన్స్ వేసుకొని మనలో మనం చర్చించుకొని, మీరు నాతోటి నేను మీతోటి చర్చించుకొని ఒకరికొకరు చర్చించుకొని మొత్తానికి ఈ అంశం మీద ఒక సమగ్రమైనటువంటి లేఖనబద్ధమైనటువంటి అవగాహనలోనికి వచ్చేస్తాం. లాస్ట్ వీక్ నేను ఐ లెఫ్ట్ యూ విత్ సమ్ క్వశ్చన్స్. ఆ క్వశ్చన్స్కి నేను ఈ వీక్ ఆన్సర్స్ చెప్తానా అంటే నో. మరి నెక్స్ట్ వీక్ చెప్తానా అంటే నో. మరి ఎప్పుడు చెప్తాను? నో. మనం కేవలం వాక్యం చదువుకుంటూ వెళతాం, అధ్యయనం చేస్తూ వెళతాం. మనము సమాధానాలు వెతికి పట్టుకోవాలి. మనందరం కలిసి వీఆర్ గోయింగ్ టు డిస్కవర్, ఎక్స్ప్లోర్ ద ఆన్సర్స్. అయితే ఇక్కడ మనం ఒక్క విషయం గమనించాలి. ఏంటి అని అంటే, ఇదే కరెక్ట్ ఆన్సర్ అనడానికి చాలా కష్టం అవుతుంది. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ఇదే సరైన సమాధానం అనడం చాలా కష్టం. అలాంటప్పుడు మనం ఏం చేస్తామనంటే వేరియస్ ఒపీనియన్స్ని మన ముందు అట్లా పెట్టుకుంటాం. చాలా విషయాల్లో వేరియస్ ఒపీనియన్స్ పెట్టుకుంటాం. ఈ ఒపీనియన్స్ ఒక కోణంలో చూస్తే కరెక్ట్ అనిపిస్తాయి, మరో కోణంలో చూస్తే కరెక్ట్ కాదనిపిస్తాయి. వీటి మధ్యలో ఒక చిన్న లైన్ మనం డ్రా చేసుకొని అవసరాన్ని బట్టి మనము దాన్ని జాగ్రత్తగా అప్లై చేయడం అనేటటువంటిది, అభ్యాసం చేయడం మనం నేర్చుకోవాలి. ఎందుకంటే సిద్ధాంతపరమైనటువంటి విషయాలు చాలా జాగ్రత్తగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుంది. మనం రక్షణ అనేటటువంటి సిద్ధాంతాన్ని మనం అధ్యయనం చేస్తున్నాం. దాంట్లో కొన్ని స్టేట్మెంట్స్, నువ్వు రైటా, నేను రైటా, నేనే రైట్, ఇదే ఇంకా అల్టిమేట్ అనడానికి అవకాశము ఉండదు. ఇది మనం చాలా జాగ్రత్తగా మనం గమనిస్తూ మనం ముందుకెళ్ళాలి. కానీ వాటిని వాక్యంలో ఏ సెన్స్లో రాశాడు అండ్ ఏ పర్పస్ తోటి వాటిని రాశాడు అని మనం జాగ్రత్తగా మనం ఆలోచించుకొని ఆ పర్పస్ తోటి మనం ముందుకెళ్ళిపోవాలి. ఆర్ యు గెటింగ్ మీ దిస్ మార్నింగ్? ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గరికి ఒక ఆయన వచ్చాడు. ఆయన, చాలా జాగ్రత్తగా వినండి, నా దగ్గర ఒక ఆయన వచ్చాడు. ఆయన నన్ను 500 అడిగాడు. నేనేమన్నానంటే, ఎలా 500 తేరగా వస్తాయనుకున్నా ఎలా అన్నాను. ఇంకోటి వచ్చాడు, అనే బాగున్నారా అన్నాడు. నేను ఒరే ఈ 500 ఉంచరా అని ఇచ్చాను. ఆ డబ్బులు అడగలేను, ఇచ్చాను. ఇస్తే నా పక్కన ఉన్న ఆయన చూసి, చాలా జాగ్రత్తగా వినండి, ఇది అన్యాయం అండి. నోరిప్పి అడిగినోడికేమో తిట్టేసి పంపించారు, ఏం అడగకుండా ఉన్నవాడినేమో పిలిచి మరి 500 చేతిలో పెట్టి పంపించారు. ఇది అన్యాయం అండి అని. సో నేనేమంటానంటే, ఎస్, అది అన్యాయమే. నీవు న్యాయాన్యాయాల గురించి మాట్లాడుతున్నావు, నేనేమో కృపా కనికరాలతో ఆపరేట్ చేస్తున్నాను అని చెప్పిన ఆయనకి. అర్థమైందంటారా ఆయనకి? అర్థమైందంటారా? ఇప్పుడు మీకు అర్థమైందా? ఆయనకు అర్థం అవుతుందా అసలు? I operated on mercy. He is speaking about justice. Justice అనేటటువంటిది డిఫరెంట్ కేటగిరీ, గ్రేస్ అండ్ మర్సీ అనేటటువంటి డిఫరెంట్ కేటగిరీ. మెర్సీ విషయానికి వస్తే న్యాయాన్యాయాలతో నాకు పని లేదు.
హలో, అర్థమవుతుందా మీకు? అదేంటండి అది కుదరదంటే, నా ఇష్టమే, నా డబ్బులు నేను ఇవ్వాలనుకున్నోడికి ఇస్తాను, వద్దనుకున్నోడికి మానేస్తాను, నువ్వెవడో అడగడానికి. ఇదంతా ఏంటి? దయ, కరుణ, జాలి, ప్రేమ. ఇది వేరే జాన్రా. ఇది చట్టం, న్యాయం, ధర్మం, అది వేరే జాన్రా. హలో, ఆమె కన్ఫ్యూజింగ్. అమ్మా కొంచెం అన్నం ఇయ్యమ్మా, ఎలా పొద్దున్నే రానా భోంచొద్దు అని మరి అడిగితే లేదమ్మా, వాడికి లేదు, నీకుంది. ఇదేంటి? నా దయాదాక్షిణ్యాలు ఇవి. మరి అలా ఒకటి పెట్టి ఒకటి పెట్టకపోవడం నువ్వు అన్యాయం కదా. నువ్వు న్యాయాన్యాయాల గురించి మాట్లాడుకో, అది వేరే కేటగిరీ, అది వేరే పుస్తకం. ఆ పుస్తకాన్ని ఇక్కడ చదవద్దు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. మ్యాథమెటిక్స్లో టాపర్, కానీ ఆ మ్యాథ్స్ ఆ థీరం రాస్తుంది అన్ని గ్రామటికల్ మిస్టేక్సే. నేను ఇంగ్లీష్ ప్రొఫెసర్ని, వచ్చి ఏం భాష ఇది అంటే, భాష కాదు అక్కడ కావాల్సింది. ఏం చూడాలి నువ్వు? డెరివేషన్ చూడాలి. డెరివేషన్ కరెక్ట్గా వచ్చిందా లాస్ట్లో, దేర్ ఫోర్ హెన్స్ ఫోర్త్ అన్న దగ్గర నువ్వు చూడు కరెక్ట్గా వచ్చిందా లేదా. దాన్ని డిరైవ్ చేయడానికి నేను కరెక్ట్ మెథడ్, కరెక్ట్ థీరము, కరెక్ట్ ప్రిన్సిపల్ వాడేనా లేదా అవి చూడు, అంతే. భాష అందుకే మీరు శ్రీ చైతన్య నారాయణ ఇంగ్లీష్ చూడండి ఎలా ఉంటుందో, అక్కడ చదివే పిల్లలు ఇంగ్లీష్ ఎలా ఉంటుందో. ఎందుకంటే అక్కడ ఆ నారాయణ చైతన్య వాళ్ళకి సైన్స్, మ్యాథ్స్ తప్ప వేరేవి రావు. భాష అనేది అస్సలు రాదు. మరి అక్కడ దానికి ప్రాధాన్యత లేదు. వాళ్ళ ప్రాధాన్యత అంతా ఎంతసేపు ఏంటి? నీట్, ఐఐటి, జేఈ మెయిన్స్, అడ్వాన్స్, అంతే. వస్తుందా రాదా? వస్తుంది. అక్కడికి వెళ్ళి నువ్వు భాష గురించి మాట్లాడొద్దు. అక్కడికి వెళ్ళి భాష గురించి మాట్లాడొద్దు. నేను కొంత డిఫరెన్సెస్ గురించి మాట్లాడుతున్నాను. బైబిల్లో కొన్ని విషయాలు మనము తీసుకొని చదువుతా ఉన్నప్పుడు ఎవరు, ఏంటి, ఏ సందర్భంలో అనేది మనం ఆలోచన చేసుకోవాలి. ఎందుకు ఇవన్నీ నేను చెప్తున్నాను అనంటే, బైబిల్ చదువుతున్నప్పుడు లెట్ us లెర్న్ టు స్టాప్ థింకింగ్ ఇన్ అవర్ లాంగ్వేజ్, స్టాప్ థింకింగ్ ఇన్ అవర్ కల్చర్. ఓకే, ఎక్కడ మనం మిస్ అవుతున్నామో చెప్తున్నా నేను. ఎక్కడ మిస్ అవుతున్నాం? చదివేటప్పుడు మన భాషలో కానీ, మన సంస్కృతి సంప్రదాయాలు, మన పద్ధతులతో కానీ ఆలోచించకూడదు. దాని హిస్టారికల్, కల్చరల్, లిటరల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, దాని ప్రకారంగా మనం ఆలోచించడానికి మనం ప్రయత్నం చేయాలి. అదేంటండి మన భాషలో ఎలాగ ఆలోచిస్తామండి అని అంటే, మనం ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడతాం చెప్పండి? ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు లోపల ఏం మాట్లాడతాం? తెలుగు. లోపల తెలుగులో మాట్లాడిన దాన్ని బయట ఇంగ్లీష్లో మాట్లాడతాం. ఎందుకు ఈ ప్రయాసపడుతున్నాను అని అంటే, సిద్ధాంతాలు మనం నేర్చుకునేటప్పుడు ఇవన్నీ మనం పరిగణలోకి తీసుకోవాలి. బైబిల్ని చూసావా, నయోమి కూడా చిన్న కోడలే నిలబడింది ఎప్పటికైనా. ఎండమావుల్లో కూడా, బైబిల్లో కూడా. ఇక ఎవరు గొప్ప? చిన్న కోడలు మంచిది అని ఒక సిద్ధాంతాన్ని తయారు చేసేస్తారు. పెద్ద కోడలు ఏం చేసింది? అని రాని ఇల్లు అన్నది. కాబట్టి ప్రియులారా, బైబిల్ కూడా సమర్థిస్తుంది చిన్న కోడలు మంచిది. ఇద్దరు కొడుకులు ఉన్న వాళ్ళు జాగ్రత్త. పెద్ద కోడలు మిమ్మల్ని వదిలేస్తుంది, చిన్న కోడలు మిమ్మల్ని హత్తుకొని ఉంటుంది. బాగుంది కదా వినడానికి? విని 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 పెద్ద కోడలు రాగానే ఓ శీతకన్నేసి చూస్తాం ఆ పిల్లని. నాకు ముందే తెలిసే బైబిల్ ఏనాడో చెప్పింది నువ్వు ఓర్ఫా లాంటిదే అని. విను, ఆ శీతకన్నేసి చూసేసరికి పచ్చకామెరలోడికి లోకం అంతా ఎలా కనబడుతుంది?
పచ్చగానే కనబడుతుంది. ఇదిగోండి అత్తయ్య కాఫీ అంటే, చూసావా దానికి ఎంత పొగరో, అంటే పొద్దున్న నేను కాఫీ తాగకపోతే బతకలేను అనుకుంటుంది. ఇదేం పోయే కాలం. సరే అని రేపు పొద్దున కాఫీ ఇవ్వలేదు అనుకోండి, చూసావా నిన్నేదో అందరూ ఉన్నారని కాఫీ ఇచ్చింది, ఇప్పుడు కాఫీ ఇవ్వకుండా నన్ను ఎండగట్టేస్తుంది. అయ్యో బాబు, ఏది కరెక్ట్? నీ చూపు, నీ ఎక్స్పెక్టేషన్స్. సర్లే, నా కష్టాలను ఎప్పుడు తీరుతాయి? చిన్న కోడలు వచ్చాక తీరుతాయి. ఎందుకు? నయోమి కూడా ఎప్పుడు తీరిని? అప్పుడే తీరిని. డోంట్ మేక్ డాక్ట్రిన్స్ లైక్ దిస్. ఇవన్నీ ముందు జాగ్రత్తలు చెప్పడానికి నేను ఇవంతా చెప్తున్నాను. నేను ఆర్ యు గెటింగ్ మీ దిస్ మార్నింగ్? మన భాషలో ఆలోచించకూడదు, మన సంప్రదాయం ప్రకారం ఆలోచించకూడదు, మన సంస్కృతి ప్రకారంగా ఆలోచించకూడదు, మన సామాజిక పరిస్థితుల ప్రకారంగా మనము ఆలోచించకూడదు. అలా ఆలోచించగానే మనకు బైబిల్లో ఏమొస్తాయి తెలుసా? గొల్లలు వస్తారు, చలిమంట వస్తుంది. చలిమంట వచ్చిందా బైబిల్లో ఎప్పుడన్నా? క్రిస్మస్ సీజన్లో. కానీ బైబిల్లో ఉందా? లేదు. ఎందుకు? క్రిస్మస్ టైంలో ఎవరికి చలేస్తుంది? మనకి. కాబట్టి మనం ఏం చేస్తాం? డ్రామా వేసినప్పుడు, క్రిస్మస్ డ్రామా వేసినప్పుడు చలిమంట వేస్తాం. వారు మంద కాచుకొని చుండిరి అని ఉంది, చలి కాచుకొని చుండిరి అనలేదు. మనకు కాచుకోవడం అనగానే మనకేం అలవాటు? చలి కాచుకో. సో వీ బిగాన్ టు థింక్ అకార్డింగ్ టు అవర్ ట్రాపికల్ కండిషన్స్. గొల్లలు అనేసాం, అక్కడ గొల్లలు అనే మాట లేదు. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు అని ఉంది. ఆకాశము నుండి అన్నము పంపిన దేవుని అని పాడుతున్నాడు ఒక పాస్టర్ గారు. ఏమన్నా అన్నం ఎప్పుడు పంపారని అంటే మన వాళ్ళకి మన్నా అంటే అర్థం అవుదండి. అర్థం కాకపోతే అర్థం చేయించాలండి. హలో, అర్థం కాకపోతే వాట్ ఈజ్ మన్నా? ఆ మన్నా అనే పదానికి హెబ్రీ భాషలో అర్థం ఏంటి? దానికి ఉన్నటువంటి వాస్తవ మీనింగ్ ఏంటి? అది ఇంగ్లీష్ బైబిల్లో రకరకాల తర్జుమాల్లో ఎలాగ తర్జుమా చేశారు, తెలుగు బైబిల్లో దాన్ని ఎలా తర్జుమా చేశారు, దానికి ఉన్నటువంటి మీనింగ్ ఏంటి, దాని పర్పస్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంతేగాని మన్నాను తీసేసాక నువ్వు అక్కడ అన్నం పెట్టకూడదు. నో. సో వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు టెల్ యూ ఈస్, when we are learning the doctrines of the Bible, let us be very careful. దాని జానరా ఏంటి, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, కల్చరల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, లిటరరీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అంటే రాసిన భాషా విధానం ఏంటి. యోబుకి ఎంతమంది పిల్లలు చెప్పాలి ఎవరైనా? చెప్పండి. యోబు తెలుసా అండి? యోబు తెలుసా? అంటే మీ బ్యాంకులో యోబు కాదు, బైబిల్లో యోబు గారు. ఎంతమంది పిల్లలమ్మా? బ్లెస్ అయ్యాక ఎంతమంది అయ్యారు? ఎలాగయ్యారు? భార్య మళ్ళీ వచ్చిందంటారా? ఇది ఎప్పుడన్నా ఆలోచించారా? మరి పిల్లలు ఎక్కడి నుంచి అంటే రెండో దాన్ని చేసుకున్నాడా? ముందున్న 7 ప్లస్ రెండో ఆవిడికి 7. భార్య నువ్వు సావరాదని చెప్పి విడాకులు ఇచ్చి వెళ్ళిపోయిందిగా. వెళ్ళిపోయిందా? వెళ్ళిపోలేదా? అంటే మళ్ళీ మారుమనసు పొంది వచ్చిందా? తెలీదా? డౌట్ వచ్చిందా అని మరి బైబిల్లో ఉందా? లేని దానికోసం ఏదో బీభత్సమైన ప్రయత్నాలు చేసి టైం వేస్ట్ చేయకండి. వేర్ ద బైబిల్ ఈజ్ సైలెంట్, యు బెటర్ బీ సైలెంట్. అంతే. ఇంకా మనం దాని వివరాల్లోకి వెళ్ళి అసలు ఆగు, యోబు గారి భార్య ఎక్కడి నుంచి వచ్చింది, భార్య లేకుండా ఇంకా 7 పిల్లలు ఎలా పుట్టారు నేను తేల్చేస్తాను కదా నీకు ఎందుకని అనవసరంగా మీరు ప్రయాణాలు చేయకండి, టైం వేస్ట్ చేయకండి. బైబిల్ తోటి మనం బిహేవ్ చేయాల్సిన విషయం ఏంటంటే, వేర్ ఇట్ ఈస్ సైలెంట్ బీ సైలెంట్ అండ్ వ్రాయబడిన దానిని అతిక్రమించకూడదు. ఈ రెండు మనం బైబిల్ తోటి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా రాయబడి ఉందా దాన్ని అతిక్రమించకూడదు. అండ్ 3వ జాగ్రత్త ఏంటంటే తెలుసా, లేఖనములన్నింటినీ అంట
ఏంటి? ఒక్క దగ్గర తీసుకొని దాని మీద సిద్ధాంతం చేయకూడదు. లేఖనములన్నింటినీ బాగుగా చదివి లేఖన సారాంశాన్ని బట్టి మనం అర్థం నేర్చుకోవాలి. ఒక కాన్సెప్ట్ ఉంది అని అంటే ఫ్రమ్ ద బిగినింగ్ కవర్ టు కవర్ ఆ కాన్సెప్ట్ గురించి బైబిల్ ఏమని చెప్తుంది అని మనం అర్థం చేసుకొని కూలంకషంగా ఒక సమగ్రమైనటువంటి తాత్పర్యాన్ని, మన భాష్యాన్ని బయటికి తీయాలి. దాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఇప్పుడు యోబు గారికి 7 పిల్లల 6 పిల్లల అనేటటువంటి లెక్క, ఎన్ని గాడిదలు, ఎన్ని ఆడుగాడిదలు, ఎన్ని ఒంటెలు అనే లెక్క అనవసరం. అది అనవసరం. అంటే మరి అనవసరం అయితే మరి పరిశుద్ధాత్ముడు అలా ఎందుకు రాయించాడండి? సరే, అక్కడ దాకా ఎందుకు? 666 చాలా ఇష్టం కదా మనందరికీ. 666 కోసం వెయిట్ చేస్తున్నాం కదా, 666 నంబర్ కోసం. 666 అంటే 666 ఎవడు ఫోన్ నంబరు, 666 ఎవడు బండి నంబరు, 666 ఎవడి జాతక నంబరు, 666 న్యూమరాలజికల్ ప్రకారంగా 6 లేదు 6 లేదు 6 లేదు, వదిలేయండి అక్కడ. It is not literally 666. No. It's not literally 666. కాబట్టి ఏంటంటే we should not get into such figures and facts and symbols. No. యోబు గారికి ఎంతమంది పిల్లలు ఉన్నారనేది కాదు. ఇక్కడ నన్ను విషయం చెప్పమంటారా? యోబు ఆయనకున్నదంతా పోగొట్టుకున్నాడు, దేవుడు ఆశీర్వదించిన తర్వాత రెట్టింపు పొందాడు. అంతే, ఇది సారాంశం. అంతే, అది వదిలేసేయండి. అంతే. అర్థమైందా మీకు? అర్థమవుతుందా? అదొక కవిత్వం. అది ఒక పోయంని ఎట్లా చదవాలి? ఊహాత్మకంగా, సృజనాత్మకంగా చదవాలి. అంతే. ఆ పోయం ఈజ్ అ పోయం, హిస్టరీ ఈజ్ అ హిస్టరీ. అంతేనా? హిస్టరీ ఈజ్ అ హిస్టరీ, రైటింగ్స్ ఆర్ రైటింగ్స్, లా ఈజ్ లా, రెవల్యూషన్ ఈజ్ రెవల్యూషన్. ఎందుకని బైబిల్ని అలాగా కేటగరైజ్ చేశారు అని అంటే, ఏ కేటగిరీని ఆ జానరాలో చదవాలి. అక్కడ రాయబడినటువంటి అంశాలని, ఆ లిటరరీ ఫామ్ని ఆ రకంగా మనం చదవడానికి మనము అలవాటు చేసుకోవాలి. దుమ్ము రేపిన సచిన్ అంటే అర్థం ఏంటి చెప్పాలి? మీనింగ్ చెప్పండి. ఏమండి? ఓహో, మీ భాషలో బాగా ఆడడానికి దుమ్ము రేపడం అంటారా? ఆహా అని తెలుగు రానోడిని నేను రాసుకున్నాను అన్నమాట. తెలుగులో బాగా ఆడుటను దుమ్ము రేపుట అందురు రాసుకోవచ్చా? చితక్కొట్టిన ధోని అంటే అంటే ఏంటి? చితక్కొట్టిన మైక్ టైసన్. ఈ రెండిటికి మీనింగ్ చెప్పండి నాకు. చితక్కొట్టిన మైక్ టైసన్ అంటే ఏంటి? చితక్కొట్టాడనే అర్థం. చితక్కొట్టిన ధోని అంటే అర్థం ఏంటి? అక్కడ ఏమనుందో మళ్ళీ చదవండి. చితక్కొట్టిన ధోని, చితక్కొట్టిన ధోని అని అక్కడ రాయబడి ఉండగా మంచిగా స్కోర్ చేశాడని మీరు ఎట్లా తర్జుమా చేస్తారు? చదవండి, ఏముంది? 9వ అధ్యాయం 3వ వచనం. చితక కొట్టిన ధోని. ఏముంది? చితక కొట్టిన ధోని అంటే అర్థం ఏంటి చెప్పండి? స్కోర్ చేయడం అని ఎట్లా అంటారండి? బైబిల్ చదవడం రాని మూర్ఖులు. అసలు ఎవరికి రావట్లేదు చదవడం? నాకు రావట్లేదు. ఒక ఆటో మీద LLEH అని రాసింది. LLEH చదవడానికి బుర్ర గోకేసుకుంటున్నాను నేను. లాహం అంటున్నాను నేను. నా వెనకాల ఉన్నాడు రాజమండ్రిడు లల్లహ అని చదివాడు. ఏంటది? ఇప్పుడు నాకేం అర్థం అవుద్ది? ఇప్పుడు చూడండి, అంటే అది ఎవడికి అర్థం అవ్వాలి వాడికి. అంటే దట్ ఈస్ నోవేర్ రిలవెంట్ టు మై కాంటెక్స్ట్ అండ్ మై బ్రాటప్.
ఓళ్ళమ్మ ఏటిది, మా ఈరకాడు చెప్పిండిలే అంటుంది. అమ్మ ఈడు ఈరకాడు ఎవడు, మీరు చెప్పండి. ఈరకాడు అంటే ఎవరండి? చిట్టిబాబు గారు ఈరకాడు అంటే ఎవరండి? ఈరకత్తి అంటే తెలుసా మీకు? బాబాయ్ మీరు కత్తులు కాడలు ఏంటండి అంటే ఏమో గుంటూరులో మీకు తెలుసా? ఈరకత్తి అంటే తెలుసా? ఇదిగో మా అమ్మాయిని అడిగితే తెలుస్తుంది. ఈరకాడు అంటే ఏంటమ్మా? బియ్యం కూడా అనమాట ఈరకాడు అంటే. ఈరకత్తి అంటే బియ్యం కూడా. మా కాంటెక్స్ట్ లో కాడా కత్తి అంటే ఇంక వేసేయడమే. యు అండర్స్టాండ్? సో ఎంత దూరంలో ఉన్నాం మనం? గట్టికి కొడితే ఒక 100-150 కిలోమీటర్ల డిఫరెన్స్ లోనే దోస్ థింగ్స్ ఆర్ ఇర్రెలవెంట్ టు అస్. అర్థమవుతుందా? దోస్ థింగ్స్ ఆర్ ఇర్రెలవెంట్. ధోని చితక్ కొట్టాడంటే స్కోర్ బాగా చేశాడని అర్థం. సచిన్ దుమ్ము రేపాడు అని అంటే సిక్సర్ కొట్టాడు, బౌండరీకి వెళ్ళిపోయిందని అర్థం. అక్కడ లేదు కదండి అని అంటే, బాబు అది క్రికెట్ రా నాయన. క్రికెట్లో 6లు ఉంటాయి, చెక్కలు ఉంటాయి, 4లు ఉంటాయి, బౌండరీ దాటడాలు ఉంటాయి. ఇలా దాని లాంగ్వేజ్ అంతా వేరే. అందుకనే నువ్వు పేపర్లో ఏ భాగం చదువుతున్నావు? స్పోర్ట్స్ కాలం చదువుతున్నావా, మెయిన్ పేజీ చదువుతున్నావా, 3rd పేజీ చదువుతున్నావా, ఎడిటోరియల్ చదువుతున్నావా అనేది చూసుకొని చదవాలి. ఇలా తిప్పగానే చితక్కొట్టిన ధోని అని ఉంది, మెయిన్ పేజీలో చితక్కొట్టిన వాన అని ఉంది. ఈ చితక్కొట్టుడు ఆ చితక్కొట్టుడు సేమా? కాదు. మెయిన్ పేజ్లో ఉన్నటువంటి లిటరరీ ఫామ్, దాని కాంటెక్స్ట్, దాని బ్యాక్గ్రౌండ్, దాని నేపథ్యం ఇవన్నీ వేరు. ఆఖరి పేజీలో ఉన్నదంతా వేరు. ఆఖరి పేజీలో ఉన్నదంతా స్పోర్ట్స్, మెయిన్ పేజీలో ఉన్నదంతా ఫ్యాక్ట్స్. హలో, మామూలుగా ఇంగ్లీష్ పేపర్స్ డెక్కన్ క్రానికల్, హ్యాండ్స్, రకరకాలు ఏవో ఉంటాయి. ఇఫ్ యు ఆర్ సీరియస్లీ ప్రిపేరింగ్ ఫర్ గ్రూప్స్ ఆర్ ఆల్ ఇండియా సర్వీసెస్, వీటన్నిటికి ప్రిపేర్ అవుతుంటే వాళ్ళు మీకు ఏం చెప్తారంటే ది హిందూ పేపర్ చదవమని చెప్తారు. ఎందుకో తెలుసా? ఆ దాంట్లో ఈ భాష రాయరు. ఏ భాష? ఏ భాష? ఇలాంటి భాష రాయరు. చితక్కొట్టిన వాన అని రాయరు. నో, ఆడేం రాస్తాడంటే దేర్ వాజ్ అ క్లౌడ్ బర్స్ట్ ఇన్ కామారెడ్డి అని రాస్తాడు. వీడిప్పుడు క్లౌడ్ బర్స్ట్ అంటే ఏంటో స్టడీ చేయాలి. దాన్ని లిటరల్గా తీసుకొని ఈనాడులో ఏం రాస్తాడంటే కుండపోత వాన అంటాడు. ఈ కుండ ఎక్కడిది? ఆ కుండ తెచ్చిన గొల్ల బామెవరు? ఎందుకు పోసింది? కుండతో పోతే ఇంత పడుతుందా వాన? అరే బాబు, కుండపోత అంటే ఆహా కొండపోత కూడా కాదు అది. కుండపోత అనేటటువంటిది ఒక అలంకారం. మళ్ళీ అలంకారం అంటే అలంకారం కాదండి. అర్థమవుతుందా మీకు? వేదికను అలంకరించిన సురేష్ గారు అంటే నేను అలంకరించలేదండి, చిట్టిబాబు గారును వినోద్ గారు అలంకరించారు. బాబు కూర్చోండి, అది కాదు మేము అనేది. అంటే గబుక్కున మమ్మల్ని అంటారు కదా ఇలాగా, వేదికలు అలంకరించిన దైవజనులు అంటే నేను కాదండి అలంకరించింది, ఫ్లాష్ ఈవెంట్స్ వాళ్ళు అలంకరించారు. అలంకరించడం అంటే అది కాదండి. అలంకరించారు అని అంటే ఆసీనులు అయ్యారు. మాకేమైనా సింహాసనం వేసేవో ఆసీన్, అబ్బా అది కాదండి. కాంటెక్స్ట్. నేను ఫౌండేషన్ వేయడానికి ప్రసవ వేదన పడుతున్నాను. మీకు అర్థమవుతుందా? మీరు ప్రసవ వేదన పడ్డం ఏంటండి? మీరు మగవాళ్ళు అనుకుంటా, మీరు కంటారా? అనకండి బాబోయ్. ప్రసవ వేదన అంటే అర్థమవుతుందా మీకు? ఐఎమ్ స్ట్రగ్లింగ్. చూసావా, వాక్యం చెప్పడానికి స్ట్రగుల్ అవుతున్నాడంట అని ఈ క్లిప్ ఇలా కట్ చేసి మీరు వేయకండి. ఏంటి ఐఎమ్ స్ట్రగ్లింగ్ అని? వాక్యం చెప్పడాన్ని ఆనందంగా భావించాలి కానీ స్ట్రగుల్ అవుతున్న వాక్య సేవకులు అని రీల్స్ పెట్టకండి. సో వెన్ వీఆర్ అప్రోచింగ్ ఎస్పెషల్లీ the study of the doctrines, we should take all these things into consideration. అందుకని పోయిన వారం టీజర్ వదిలేను, మిమ్మల్ని అందరినీ కలిచి వేశాను. కొంచెం కంగారు వచ్చింది. ఈరోజు ఒక ఫౌండేషన్ వేస్తాను. దేనికి? రక్షణ శాస్త్రానికి.
నేను పెట్టుకున్నటువంటి పేరు ఏంటంటే ముద్దుగా రక్షణ యాత్ర. ఏంటండి? శవయాత్ర విన్నారు కానీ రక్షణ యాత్ర ఎప్పుడు వినలేదు కదా. అంతిమ యాత్ర విన్నారు కానీ ఈ యాత్ర ఎప్పుడు వినలేదు. బైబిల్లో ఉంది, నేను చెప్పేది ఏం కాదు, బైబిల్లో ఉంది. ద జర్నీ ఆఫ్ సాల్వేషన్. ఈ జర్నీ ఆఫ్ సాల్వేషన్లో ఈరోజు కేవలం ఒక ఫౌండేషన్ మాత్రమే వేస్తాను, మనము 2 స్క్రిప్చర్స్ని మేజర్గా మనం స్టడీ చేస్తాం ఈరోజు. రోమన్స్ చాప్టర్ 8 verse 29 through 30 and 2 Thessalonians chapter 2 verses 13 and 14. ఈ రెండింటిని మనం స్టడీ చేస్తాం. అక్కడ ఆగండి, మీరు అప్పుడే ముందుకు వెళ్ళిపోకండి. నేను సాధారణంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు మన క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి 3 కాలాలు అండ్ మూడు లెవెల్స్, 3 మెట్లు గురించి నేను మాట్లాడుతూ ఉంటాను. ఏంటి అని అంటే జస్టిఫికేషన్, శాంక్టిఫికేషన్, గ్లోరిఫికేషన్. ఇది మాట్లాడుతూ ఉంటాను. నీతిమంతులుగా ఎంచబడ్డాము, పరిశుద్ధపరచబడుతూ ఉన్నాము, మహిమపరచబడతాము. ఇది ఎందుకు పదే పదే నేను చెప్తూ వస్తున్నాను అని అంటే సింపుల్గా 3 కాలాలు నేర్పించడం కోసం. కానీ ఈ 3 కాలాల్లో దేర్ ఆర్ స్టెప్స్ అండ్ స్టేజెస్. ఒక క్రైస్తవ విశ్వాసి ఎక్కడ ప్రారంభమై చివరికి మన యాత్ర ఎక్కడ ముగియబోతుందో ఆ మెట్లు, ఒక 10 మెట్లు థియలాజికల్గా డిఫైన్ చేశారు, అంటే బిబ్లికల్ సపోర్ట్ తోటి. వాటిని మనం నేర్చుకునే ప్రయత్నం చేస్తాం. ఒక్కొక్క మెట్టు 1 వారమా 2 వారాల ప్రభు చిత్తం, మన ఓపిక, మనం నేర్చుకున్న దాన్ని బట్టి మనం. ఫైనల్ స్టేజ్ ఏంటి? గ్లోరిఫికేషన్. మనమందరము మహిమలో చేర్చబడతాం. ద జర్నీ ఆఫ్ సాల్వేషన్. పెన్ను పేపర్ బుక్ ఉన్న వాళ్ళు లేదా ఫోన్ ఉన్న వాళ్ళు టపీ అని రాసుకోండి, ఓకేనా? ఫస్ట్ స్టెప్ ఎలక్షన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎలక్షన్ అంటే నేను ఇందాక చెప్పాను కదా, మన భారతదేశంలో ఓట్ల ఎలక్షన్ జరుగుతాయి చూసారా, అలా ఊహించకూడదు. నో. బైబిల్ ఎలక్షన్ ఈజ్ సంథింగ్ లైక్ సెలక్షన్. సెలక్షన్ అనే మాట ఉద్యోగం వచ్చేటప్పుడు వాడతారు. ఉద్యోగం మనకి ఎలక్షన్ ద్వారా వచ్చిందా, సెలక్షన్ ద్వారా వచ్చిందా? సెలక్షన్. సో బైబిల్లో ఉన్నటువంటి ఎలక్షన్ అనేటటువంటి మాటని మనము సెలక్షన్ లాగా అర్థం చేసుకోవాలి. ఏంటండి సెలక్షన్ అంటే? ఎంపిక. ఇక్కడ ఇంగ్లీష్లో ఇంకో 2 పదాలు వాడచ్చు, ప్రీడెస్టినేషన్ అండ్ ఫోర్ నాలెడ్జ్. ప్రీడెస్టినేషన్ అంటే ఆయన ముందుగానే నిర్ణయించి, ఫోర్ నాలెడ్జ్ అంటే ఎరిగిన వాడై. ఓకే, అంటే దేవునికి ఉన్నటువంటి భవిష్య జ్ఞానం, మానవుని యొక్క యోగ్యత, ప్రమాణాలు, అతని యొక్క ప్రభావశీలత, వేటి మీద ఆధారపడకుండా, వాటితో ఏమాత్రం సంబంధం లేకుండా గాడ్ ఇన్ హిస్ ఫోర్ నాలెడ్జ్, దేవుడు తన భవిష్య జ్ఞానము చేత ముందుగానే ఏర్పరచుకొనెను. ఎంపిక సెలక్షన్. అయితే ఈ సెలక్షన్, ప్రీడెస్టినేషన్, ఫోర్ నాలెడ్జ్, ఈ విషయంలో మనం ఏమి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓకే, దేవుడు తన భవిష్య జ్ఞానం చేత ముందుగానే నిర్ణయించాడంట. ఏమని నిర్ణయించాడు? రక్షించాలని మానవులను. ఇంకా బైబిల్ ఏముంది తెలుసా? కొందరిని అనే మాట ఉంది, అందుకే భయపడక్కర్లేదని చెప్తున్నా. కొందరిని. ఈ మాట బైబిల్లో ఏ ఉద్దేశంతో రాశాడు అని అంటే, కొందరినే, మిగతా వాళ్ళందరూ అవుట్ మీరు అని భయపెట్టడానికి కానీ,
చూసారా? మరి మేము మీరు కాదు అని అతిశయపడడానికి కానీ కాదు, కానీ దేవుని యొక్క గొప్ప ప్రణాళికను గురించి సంతోషించి దేవునిని మహిమపరచడం కోసం ఆ సెలక్షన్ అనేటటువంటి విషయాన్ని బైబిల్ మనకు పరిచయం చేసింది. ఐఎమ్ సెలెక్టెడ్. ఆర్ యూ సెలెక్టెడ్? నో. పోయి ఆలోచించుకో, దేవుడు నిన్ను ఎంచుకున్నాడో లేదో. లేదా ఇంకోటి ఉంది, నన్నైతే ఎంచుకున్నాడు, మా ఇంట్లో మా పెద్ద కుమారుని ఎంచుకున్నాడు, ప్రభు మా చిన్న కుమారుని కూడా ఎంచుకోవాలని ప్రార్థిస్తున్నాం. హే, ఇందాకే చెప్పాను, నువ్వు ప్రార్థిస్తేనో నువ్వు అర్థిస్తేనో నీ యోగ్యత ప్రమాణాలను బట్టి కాదు, ఆయన ఇష్టం. అది అలా కుదురుద్దండి, నువ్వు న్యాయాన్యాయాలు మాట్లాడబాకు. ఇది కనికరము, కృప, కటాక్షము, ప్రేమ మీద ఆధారపడింది. ప్రేమ చేత మనలను ముందుగా, చూసారా, ముందుగా ఫోర్ నాలెడ్జ్, ముందుగా ప్రీ డెస్టైన్డ్. అంటే ఏమంటారండి మీరు? సమ్ ఆర్ డెస్టైన్డ్ టు హెవెన్, సమ్ ఆర్ డెస్టైన్డ్ టు డూమ్ టు హెల్. నన్ను అడగండి ఇలాంటివన్నీ. రాబోయే రోజుల్లో చదువుదాం, చదివిన తర్వాత ఒక కంక్లూజన్కి వద్దాం. ఓకేనా? ఇంకా ఎలక్షన్ నేను స్టార్ట్ చేయట్లా. మన జర్నీలో మొదటి మెట్టు ఎలక్షన్. రెండో మెట్టు ఏంటి అని అంటే కాల్, పిలుపు. మన పిలుపు వలననైనా నిరీక్షణ ఎట్టిదో. పిలుపు, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాణి, అంధకార సంబంధమైన రాజ్యంలో నుండి తన కుమారుని యొక్క వెలుగు రాజ్యంలోనికి మిమ్మల్ని పిలిచిన వాణి. గాడ్ కాల్స్ us. మన ఊరికి నేను రాం, పిలుస్తాడు. ఎలా పిలుస్తాడు? దేవుని కుమారుని గూర్చిన సువార్త ప్రకటన, ఇవాంజలిజం. అంటే దేవుడు ఎంపిక చేసుకున్నాడు కదా అని ఆటోమేటిక్గా జనాలు ఆయన దగ్గరికి రారు. వాళ్ళకు ఒక పిలుపు కావాలి. ఏంటా పిలుపు? సువార్త వారికి ప్రకటించుట అనే పిలుపు కావాలి. ఆ పిలుపుకు స్పందించిన వాళ్ళు ఆయన దగ్గరికి వస్తారు. వచ్చిన తర్వాత ఏమవుతుంది? ఆ సువార్త వలన ఏమవుతారంటే పునర్జన్మ నొందుతారు. రీజనరేషన్, కొత్త జన్మ. మరి నేను ఇలాంటి అలాంటి, మీరు కూడా చాలా గొప్పవారండి, మరి నేను మీకు మంచిగా సోపేస్తున్నానండి, కెన్ ఐ బి అ గుడ్ బాయ్ ఇన్ యువర్ ఐస్ అంటే యేసుక్రీస్తు అంటున్నారు. హే, ఇవన్నీ వర్కౌట్ అవ్వవు. ఒకడు క్రొత్తగా జన్మించితే తప్ప పరలోక రాజ్యమును చూడనైనా చూడలేడు. దానిలో ప్రవేశించడం పక్కన పెట్టు, అసలు ఇన్హెరిటెన్స్ పక్కన పెట్టు. యూ కెనాట్ ఈవెన్ సీ దాట్. మరి ఏం చెయ్యాలి? క్రొత్తగా జన్మించాలి. ఎలాగ ముసలివాడైన వాడు ఎలాగో క్రొత్తగా జన్మించగలడు? నేను మాట్లాడేది ఏంటంటే ఆత్మ మూలముగా తిరిగి జన్మించిన వాడు, పైనుండి తిరిగి జన్మించిన వాడు. ఎలాగా పునర్జన్మ అనేది ఎలా జరుగుతుంది? మనం ఎలా జన్మించామంట? మనం క్షయ బీజమును బట్టి కాక అక్షయమైన వాక్య బీజమును బట్టి. సో ఈ సువార్త అనేటటువంటి వాక్యము మన దగ్గరికి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ మనల్ని ఒప్పించినప్పుడు, మనము దాన్ని అంగీకరించినప్పుడు మనం ఏమవుతామంటే పునర్జన్మలోనికి వస్తాం. స్టేజ్ నెంబర్ 4. అప్పుడు మనం ఏమవుతామంటే కన్వర్షన్ అవుతాం. కన్వర్షన్, 4th స్టేజ్ కన్వర్షన్. మీరు కన్వర్ట్ చేస్తున్నారండి జనాల్ని. కన్వర్షన్ ఎవడు చేయలేడు. నో. దేవుని ఎలక్షన్, దేవుని కాలింగ్ అండ్ దేవుని చేసేటటువంటి పరిశుద్ధాత్ముడు చేసే రీజనరేషన్ జరిగిన తర్వాత కన్వర్షన్ జరుగుతుంది. కన్వర్షన్ అంటే అక్కడ ఏముంటుంది అంటే, కన్వర్షన్ అప్పుడు మారు మనసు, పశ్చాత్తాపం అనే పదాలు ఇక్కడ వస్తాయి. స్టార్టింగ్లోనే మారు మనసు, పశ్చాత్తాపం రాదు.
ఈ మారు మనసు పశ్చాత్తాపం కలుగుతాయి చూసారా, దాన్ని కన్వర్షన్ అంటాం. మారు మనస్సు అంటే ఏం లేదు, టర్నింగ్ బ్యాక్. అంటే ఇన్ని రోజులు నా ముందు లోకం, నా వెనక క్రీస్తు. ఇప్పుడు ఏమవుతుందంటే అవి అలాగే ఉన్నాయి, నేను వెనక్కి తిరిగాను, నా ముందు క్రీస్తు, లోకం ఎక్కడికి వెళ్ళిపోయింది, నా వెనక్కి వెళ్ళిపోయింది. దీన్నే రిపెంటెన్స్ అన్నాం మనం. రిపెంటెన్స్, పశ్చాత్తాపం, మారు మనస్సు, చేంజ్ ఆఫ్ మైండ్. ఏది ఎలా ఉందో అలాగే ఉంది, బట్ ఐ చేంజ్డ్ మై మైండ్ టు టర్న్ టువర్డ్స్ క్రైస్ట్. దట్ ఈస్ కాల్డ్ మారు మనస్సు. ఎవరు తీసుకొచ్చారు ఈ మారు మనస్సు? ఎవరైనా నీ మనస్సు ఇట్లా మార్చారా? నో. కన్వర్ట్ అయిన తర్వాత యూ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్. ద క్రాస్ బిఫోర్ మీ, ద వరల్డ్ బిహైండ్ మీ, నో టర్నింగ్. ఇట్స్ అ డెసిషన్. దిస్ ఇస్ మై స్టోరీ, దిస్ ఇస్ మై సాంగ్. పొడుస్తున్నారు, హింసిస్తున్నారు, వెలివేస్తున్నారు, మీరేమన్నా చేసుకోండి, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్ అని పాడుకున్నాడు ఆయన. దిస్ ఈజ్ కాల్డ్ కన్వర్షన్. ఇప్పుడు ఆ వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడంటే అక్విటాల్, ఒక ప్రకటన చేస్తాడు. యువర్ ఆనర్, రాజ్ కుమార్ అనే ఈ ముద్దాయి అనేక పాపములు చేసి ఆ పాపములు కడుక్కోలేని స్థితిలో నడినెత్తి నుంచి అరికాలు వరకు రోగములతోటి రసి కారుతుండగా రోడ్డు పక్కన పడుకొని చనిపోతున్నాడు. ఇటువంటి వాడిని యువర్ ఆనర్ మీరు సమాజం నుంచి వెలివేయాలని సవినయంగా మనవి చేసుకుంటున్నాను. అంతలో ఒక ఆయన వచ్చాడు. యువర్ ఆనర్, అతని నిమిత్తము కావలసిందంతా నేను పే చేస్తున్నాను, నేను పే చేసినట్టుగా ఆధారాలు దీంట్లో ఉన్నాయి, పరిశీలించండి. జడ్జి చూశాడు. చూసి అలా ఎలా వదిలేస్తారండి? అక్విట్. ఇక్కడ లీగల్ టర్మ్లో అర్థం చేసుకోవాలి దీన్ని. అక్విటాల్ లీగల్ టర్మ్లో ఏంటంటే, నేను చేయలేకపోయాను కానీ ఎవడో పేమెంట్ చేస్తాడు, నేను నీతిమంతున్నా కాదు, కానీ జడ్జి గారు నన్ను ఏమని ప్రకటించాడు? తెలుగు బైబిల్లో నీతిమంతునిగా తీర్చను అనే మాటను చూసారా? తీర్చను అంటే తీర్చను కాదు, నేను నీతిమంతుడను అని అనౌన్స్ చేశాడు, ఆరోపించాడు, డిక్లేర్ చేశాడు, అంతే. కాబట్టి నేను ఏం చేశానంటే శిక్షను తప్పించుకొని బయటికి వెళ్ళిపోయాను నేను. దిస్ ఇస్ ద 5th స్టెప్. ఇప్పుడు ఏం చేశాడు తెలుసా? ఇప్పుడు ఏం చేశాడు? ఆ నీతిమంతునిగా తీర్చిన వాడిని, ఓరే నాయన బాబు మళ్ళీ నువ్వు బయటికి పోయావు అనుకో మొత్తం పాడైపోతావు అని చెప్పి దత్తత తీసుకున్నాడు. అడాప్షన్. స్టేజ్ నెంబర్ 6, అడాప్షన్. అడాప్షన్ అంటే అదేలేండి, సొంత పిల్లలు వేరు, అడాప్ట్ చేసుకునే పిల్లలు వేరు. ఆ అడాప్షన్ అంటే మన ఇండియన్ కాంటెక్స్ట్ ఆఫ్ అడాప్షన్, హీబ్రూ కాంటెక్స్ట్ ఆఫ్ అడాప్షన్, బిబ్లికల్ స్పిరిచువల్ అడాప్షన్ చాలా డిఫరెంట్. మనం మన జర్నీలో అడాప్షన్ లెవెల్కి వచ్చినప్పుడు అప్పుడు డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు వద్దు. అడాప్షన్. ఓ నా దత్తపుత్రాత్మను పొంది నేను ఇప్పుడు ఏమయ్యాను? దీనికి మన భారత సమాజం పెట్టిన పేరేంటో తెలుసా మనకి? వీళ్ళు దేవుడు పిల్లలు అంటండి. దేవుడు అంటే ఏంటయ్యా? హరి. హరి. వీళ్ళు ఎవరి జనులు? హరి జనులు. అర్థం కాలా వాళ్ళకి. అరే మీ ఐడెంటిటీ ఏంట్రా అంటే దేవుడు మమ్మల్ని దత్తత తీసుకున్నాడండి
అని అంటే, ఆహా మీరు దేవుడి పిల్లలు అనమాట. దేవుడికి ఒక పేరు ఉందిలే మా ఊళ్ళో. ఏంటా పేరు? హరి లేదా హర. రెండే పేర్లు మాకు. హర వద్దులే, అది కొంచెం నెగటివ్. హరిజనులు అని పెట్టారు. మీనింగ్ అది కాదురా బాబు. వీఆర్ ఓన్డ్ బై ది ఆల్మైటీ గాడ్. తెలుసా? ఆయన మనను స్వీకృతపు ఆత్మతోటి, దత్తపుత్రాత్మతోటి ఆయన మనలను తన పిల్లలనుగా చేసుకున్నాడు. ఎందుకయ్యా? ఎందుకు చేసుకున్నాడు? వారసత్వం ఇవ్వడానికి. అడాప్టెడ్ చిల్డ్రన్కి, ఇల్లరకం అల్లుళ్ళకి, సొంత వాళ్ళకి తేడాలు ఉంటాయి. ఇక్కడ అది కాదు, ఇక్కడ అది కాదు. ఈ మీనింగ్ వేరే. మనం చదువుదాం, డీటెయిల్గా చదువుదాం. ఇక్కడ మనము లీగల్ టర్మ్ మనం జస్టిఫికేషన్లో తీసుకున్నాం కదా. ఇక్కడ మనము ఫ్యామిలీ టర్మ్ని తీసుకోవాలి. ఫ్యామిలీ టర్మ్ అంటే వీ బికేమ్ ద మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆఫ్ గాడ్. ఎంత రైట్ఫుల్లీ మెంబర్ అయిపోయామంటే ఆబా అని పిలుస్తామంట ఆయన్ని. ఎలా ఎలా? ఆబా ఆబా తండ్రి అని పిలుస్తామంట. బైబిల్లో పిలుపులు చాలా ఇంపార్టెంట్ అండి. పిలుపులు చాలా ఇంపార్టెంట్. నీవు ఇక మీదట పేతురువు కాదు, నీవు సీమోనువు కాదు, పేతురువు. ఎలా పిలితే ఉందండి? ఏ రాయి అయితే పొలరాలు కొట్టుకోడు. కాదు 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 కాదు. యాకోబు, నీ పేరు ఇక మీదట ఇశ్రాయేలు అనబడుతుంది. సౌలా సౌలా, నువ్వు నన్ను హింసిస్తున్నావు, ఇక మీదట నువ్వు నన్ను ప్రేమిస్తావు, నువ్వు పౌలు అయిపోయావు. పిలుపులు చాలా ఇంపార్టెంట్ బైబిల్లో. నేమింగ్ రాజా, నానా, రాజుబాబు అంట మాట్లాడు, రాజుగా. పిలుపు చాలా ఇంపార్టెంట్. యు అండర్స్టాండ్? మనల్ని ఎలా పిలుస్తున్నాడు? కుమారులనుగా స్వీకరించాడు ఇలాగా. కాబట్టి ఒకరోజు యేసుక్రీస్తు వచ్చి వాళ్ళతో అంటున్నాడు, ఇక మిమ్మల్ని శిష్యులు అని కూడా నేను అన్నాం. ఏమంటాను తెలుసా? మిమ్మల్ని స్నేహితులు అని పిలుస్తాను. ఇక్కడ ఒక మీనింగ్ తెలుసుకోండి. ఎందుకో తెలుసా? నేను మీకు చెప్పకుండా ఏమి దాయలేదు అంటున్నాడు. భార్యలు భర్త కాలర్ పట్టుకొని అడగాలన్నమాట, ఎంతసేపు మొగుడులాగా ఉంటున్నావు కానీ నువ్వు నాకు ఫ్రెండ్ లాగా ఉండట్లేదు అంటే ఏంటి? ఫ్రెండ్ లాగా అంటే ఏంటి? ఫ్రెండ్స్ వెళ్ళినట్టు బేకరీలకు వెళ్ళడం, ఫ్రెండ్స్ వెళ్ళినట్టు సినిమాలకు వెళ్ళడం అలాగ వెళ్ళాలా? కాదు. బైబిల్లో ఫ్రెండ్షిప్ అంటే ఏంటి? నిజమైన స్నేహితుడు అని అంటే ఏంటంటే, ఏమంటావు సార్? ఫోన్ ఇవ్వండి. ఇత్తనాగు ఆఫీస్కి కొన్ని ఉన్నాయి, తీసేసి ఇత్తనా. ఇదిగో వారు సిగ్గు నెరగక ఉండిరి. అది స్నేహం అంటే. అర్థమైందా మీకు? ఏంటండి? వారు ఎవరు? భార్యాభర్తల గురించి మాట్లాడుతున్నాను. దట్ ఈస్ ఫ్రెండ్షిప్ అన్నమాట. అరమరికలు లేవు, దాపరికాలు లేవు, దోబూచులాటలు లేవు, దొంగతనాలు, దొంగ వేషాలు, దొంగ మాటలు లేవు. ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్. దాన్ని ఏమంటారంటే స్నేహం అంటారు. యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఇక మీద నేను మిమ్మల్ని శిష్యులు కూడా అన్నాం. ఒకప్పుడు మీరు దాసులు, ఇప్పుడు శిష్యులు. అది కూడా అంటలేదు నేను, ఫ్రెండ్స్. ఎందుకంటే నేను మీకు చెప్పకుండా ఏది దాయలేదు. అంటే ఏది దాయకుండా చెప్పడాన్ని నిజమైన స్నేహం అంటారు. నిజమైన స్నేహితుడు తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టును. ప్రాణమే పెట్టేవాడు మిగతా ఎందుకు పెట్టడు? అన్నీ పెడతాడు. అట్లాంటి వ్యక్తి ఎవరన్నా మీ జీవితంలో కనబడితే వాడిని పిలవండి ఫ్రెండ్ అని. లేదు అన్నట్టు శుభ్రంగా పేరు పెట్టి పిలవండి అంతే. శుభ్రంగా పేరు పెట్టి పిలిచి మా కలీగు, మా ఇంటి పక్కన ఉంటాడు, మా ఎదురుగా ఉంటాడు, మా ఇరుగు పొరుగు అనండి అంతే. ఫ్రెండ్ అని సులువుగా అనేకండి అందరినీ. అండ్ ద నెక్స్ట్ స్టెప్, అడాప్ట్ చేసేసుకున్నాడు కదా ఇప్పుడు.
అంటే నీతిమంతులుగా పేరు పెట్టుకున్నాడు, పేరు పెట్టుకొని సొంతం చేసుకొని ఇప్పుడు ఇంక ఒకటే పని ఏంటి? శాంక్టిఫికేషన్. రోజు స్నానం చేయిస్తున్నాడు, కొత్త బట్టలు వేస్తున్నాడు, బడికి పంపుతున్నాడు. సాయంకాలం వచ్చేటప్పటికి అని రాసుకొని అని దుడుచుకొని ఇక్కడెక్కడ మాపుకొని మమ్మీ అని వస్తున్నాడు. మళ్ళీ ఏం చేస్తుంది? మళ్ళా కడిగి, మళ్ళా బట్టలేసి, మళ్ళా శుభ్రంగా తయారు చేసి ఇలా పెట్టి బల్ల మీద నిలబెట్టి ఇంత బాగున్నాడు నా కొడుకుని ముద్దు పెట్టుకొని మళ్ళీ పంపేసి దినమంతా దినదినము అనుదినము దేవుడు మనల్ని ఇప్పుడు ఏం చేస్తున్నాడు? పరిశుద్ధపరుస్తున్నాడు, పవిత్రపరుస్తున్నాడు. అంటే దిస్ ఇస్ స్పీకింగ్ అబౌట్ రైట్ కాండక్ట్ ఇన్ లైఫ్. అంటే నీతిమంతునిగా ఎంచబడిన నీవు నీతిమంతునిగా జీవించే ప్రయత్నం. ఇంకా నెక్స్ట్ స్టెప్ నెంబర్ 8, పర్సివియరెన్స్. అంటే దేవుడు మనల్ని భద్రపరుస్తాడు. వాక్యం మనల్ని నిలిచి ఉండండి అంటుంది. టు రిమైన్ యాజ్ అ క్రిస్టియన్ మనకు ఉండాల్సింది ఏంటంటే పర్సివియరెన్స్. ఏంటండి? ఓపిక. మన విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు చెప్పండి. తర్వాత ఏమన్నా చెప్పాలి బైబిల్లో? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం ఏమో చదువుతారా? మన విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు ఏం చేద్దాం? మన ఎదుట ఉంచబడిన పందెములో ఇంకా వెళ్ళాలి, ఇంకా ఉంది, అప్పుడే అయిపోయింది అనుకోకండి, ఇంకా ఉంది. ఆ పందెంలో ఎలా పరిగెడదాం? త్వరగా పరిగెడదామని లేదు, నేర్పుతో పరిగెడదామని లేదు. దేంతోటి? ఓర్పుతో పరిగెడదాం. ఓర్పు లేకపోతే ఏం మిస్ అవుతుంది తెలుసా? ఫెయిత్ మిస్ అవుతుంది. అబ్రహాం ఏం చేశాడు? ఓర్పుతో కూడిన విశ్వాసము వలన వాగ్దానములను స్వతంత్రించుకో. ఏముండాలి? ఓర్పు, పర్సివియరెన్స్. ఇలా ఓర్పుగా మన యొక్క క్రైస్తవ యాత్రను కొనసాగిస్తా ఉంటే ఈ లోక యాత్రలోనే సాగుచుండా. తెలుసా ఈ పాట? ఒకసారి నవ్వు, ఒకసారి ఏడుపు. అవునా కదా? చెప్పండి, అవునా కాదా? అందుకే యేసునొద్దకు వస్తే నీకు నిత్యము నవ్వే కాదా? ఎల్లప్పుడూ అన్నింటా విజయమే. అవునా కాదు? ఒకసారి నవ్వు, ఒకసారి ఏడుపు, అయినాను క్రీస్తేసు నా తోడనుండు. ఇది హోప్. ఓర్పు నిరీక్షణను కలిగిస్తుంది. ఓర్చుకుంటే ఏమొస్తుంది? నిరీక్షణ. పర్సివియరెన్స్ will bring the hope. For what? Hope of glory. And ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఏ నిరీక్షణ? పాజిటివ్ కన్ఫెషన్ నిరీక్షణ కాదు ఇది. ఓర్పు వలన కలిగిన నిరీక్షణ. ఏం ఓర్చుకుంటున్నాం? ఓర్పు దాని పనిని కొనసాగించనీయుడి. కీప్ దట్ పర్సివియరెన్స్ అండ్ లాంగ్ సఫరింగ్. నాకు ఓర్పు విషయంలో ఈ లాంగ్ సఫరింగ్ అనే మాట ఇష్టం. నాకు సఫరింగ్ లాంగ్
the suffering. This will generate hope. ఆ ఓర్పు మనలను సిగ్గుపడనీయదు. అలా వెళుతా ఉంటే ఏమవుతుంది అని అంటే, నేను కూడా చేరియుండు, నేను కూడా చేరియుండు నచ్చగా అని మన కోసం 10 మంది పాడతారు. ఏంటా రోజు చెప్పండి. One fine day we will die. I will die. You will die. ఆ రోజున మన గురించి ఏం మాట్లాడాలి తెలుసా? 8 స్టేజ్లు దాటుకుంటూ వచ్చాడండి. 9వ స్టేజ్కి వచ్చాడండి. నెక్స్ట్ ఏంటి? గ్లోరిఫికేషన్. లెట్ us praise the Lord అనాలి. ఇది రక్షణ యాత్ర. ఓకే, 2 స్క్రిప్చర్స్ చెప్పాను మీకు. అవి ప్రస్తావిస్తే ఈరోజు 1 గంట అయిపోతుంది. అందుకే నేను వాటిని ఇక్కడితో వదిలేస్తాను. వచ్చే వారం వాటి గురించి మనం స్టడీ చేయాలి. ఎందుకు అనంటే ఇవి మన లోపల సింక్ అవ్వాలి. దిస్ ఈస్ ద జర్నీ వీఆర్ గోయింగ్ టు బిగిన్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్. సో నెక్స్ట్ వీక్ నుంచి ఈ ప్రయాణం మనం మొదలు పెడదాం. ఈ ప్రయాణంలో మనం ముందుకు సాగుదాం. ఒక్కొక్క మెట్టు గురించి లేఖనానుసారంగా క్షుణ్ణంగా మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ప్రభు అట్టి కృపను మనకు అనుగ్రహించుకుందాం.